నేను పొలంలో ఉన్నా. ఇగో పొలం కాడ ఈ సైడ్ పడతాం. ఇగో మొత్తం ఈ సైడ్ పెడుతున్నా. ఈత ఉన్నాం. ఇగో ఈత ఉన్నాం పెడుతున్నా. ఎందుకంటే మన కళ్ళు మేము గౌడ్స్ కదా, కళ్ళు గీస్తాం కాబట్టి ఈత పెడుతున్నా. 4 సంవత్సరాలు వచ్చేస్తా అంటే ఇది. ఇగో ఇగో ఇట్లా ఇగో ఈత ఉన్నాం. ఇగో ఏమైందా వాడుకో నిన్నేమన్నా. ఇగో నువ్వు వస్తే పెద్దగా ఇదే. ఇగో ఇది ఇట్లుంటాయి. ఎంత ఇది మాది కాబట్టి. ఇగో ఆ బాడకావు తెగపోతాడు వాడు. ఆ వాడుండా ఆ పోడు తెగపోతుంది. ఏం చేయాలి? దారాన్ని పని చేస్తాడు వాడు గుద్దవాళ్ళు దాదాపు పెళ్లి కావాలి. పెళ్ళి మూతగా మళ్ళీ పెళ్లి కావాలంట. కానీ పెళ్లి చేసే సంవత్సరం చేస్తాను. నాకు ప్రశ్న ఉంది. ఏయ్ పెళ్లి చేస్తా నీ పెళ్లి అదిదా. అయ్యో ఆ పొలానికి పని అయిపోయినాక పిల్లలు పెళ్లి చేయాలి. ఈత ఇగో ఇది చేతులు వచ్చిన కళ్ళు కాడినాక అప్పుడు పెళ్లి చేస్తాం బాబు. ఈత చేత పెట్టరా బాబు. ఈత మనం కావాలి. ఈత మనం అయితే కళ్ళు పిల్లు. ఇంకో కొన్ని ఇగో అక్కడ ఈత ఉందా, ఆ పెద్ద చెట్టు పెద్ద అట్లా అట్లా పెద్ద కావాలంట చెట్లు. అట్లా చెట్లు పెద్ద అయినాక గీనికి వస్తాయి. అంటే 5 సంవత్సరాలు పడతాయి. కాబట్టి అప్పటిదాకా ఇవన్నీ ఇవి తెచ్చినాం నిన్న. ఇగో ఇవి అన్నీ వాతాలు. ఇవన్నీ మొలకలు. ఇగో ఈత మొలకలు నాటు. ఇగో అట్లా కావాలి. ఆ చెట్లా కావాలి. ఆ చెట్లాగా అయితే కళ్ళు వస్తుంది అంట. అప్పటికి 5 సంవత్సరాలు కావాలి పక్క. అది అట్లా అది తెలుసుగా. యూట్యూబ్ కుమార్ గౌడ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గట్టి అనుకొస్తుంది. పల్లెటూరివే పడుచుదానవే. ఇగో ఇవన్నీ ఈత ములకలు. ఇగో అన్నీ ఇగో ఇవి ఈత ములకలు. ఇవన్నీ ఇగో తెచ్చి ట్రాక్టర్ మీద దించకు అట్లా పోసినా అండి. నా పోసి అట్లా వేసినందుకు ఇలా వాళ్ళు పెట్టుతారు. ఇగో ఇట్లా అవుతారు. అక్కడ ఇవన్నీ పెట్టించాము. ఇలా కావాలి. ఇట్లా కావాలి. ఈత ఉన్నామంటే ఇట్లా అవుతున్నాడు. ఇవి ఈత చెట్టు ఇంత పెద్దగా అయిందాక పెంచాలి. మంది వేసి మసాలా వేసి పెంచి అప్పుడు కళ్ళు తీస్తే రోజు ఇంత ఆడుతుంది ఒకటి. అప్పుడు అమ్ముకుంటే పైసలు లేకపోతే దొంగతనం ఎసగోవిందా. ఇట్లా ఇవన్నీ ఈత మనమే ముళ్ళు ఇస్తూనే ఉంటాం మాకు. అయినా ఇస్తాం. ఎందుకంటే ఈత వనంలో మాకు ఏ ముళ్ళుగా కసక చేసి పారేస్తాను. అట్లా ఇది కట్టి లొట్టి పైన కడతా కళ్ళు. ఇది ఇప్పుడు గీసాం అనుకో లొట్టి పైన కడతా కళ్ళు. ఇది సూపర్ కళ్ళు కడుతుంది. కాబట్టి ఇంకో 2 నెలలు అయినాక ఇది వానకాలం మొత్తగా అప్పుడు ఇది గీసాము. కళ్ళు సూపర్ ఉంటుంది. ఒక్క లొట్టి మీద పడుతుంది. ప్యూర్ కళ్ళు పడుతుంది. అప్పుడు ఇవి ఎట్లా చెట్టు భారీ ఉంది. ఇట్లా ఉండాలి. అగో ఇంకో చెట్టు ఉండాలి. ఇగో ఆడ చెట్టు ఉంది. ఆడ మొలుస్తుంది, ఈడ మొలుస్తుంది. అక్కడ మస్తు చెట్లు ఉన్నాయి. ఇవన్నీ హరి కుక్క చూడరా. జో 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 బాగున్నాయి. ఏమైంది? ఇంకా ఇంకేళ్ళు పొద్దులేవు. మళ్ళీ ఆయన తాటారు ఇంత అది సాల్ ఇంతే. ఇది లైన్ బెటర్ అయ్యా. సాల్ నేనేమాలే కానీ చిన్నారా ఈ సెల్లు గలీజ్ పెట్ట మంచి ఉన్నాయి. మంచి పెట్టారు ఏమన్నా మన దొక్కు. ఎందుకంటే మళ్ళీ నిగలేకపోతే నిమ్మి పోదాం. అట్లా ఇట్లా పొడి తీసేఉన్నాయి. ఆ పొడి తీసేది మంచి తీసేడు పెడితే బాగుంటుంది మనకు. ఎట్లా అట్లా
అది తీసుకునేటప్పుడు మంచిగా తీసుకురా ముందుకు. మంచిగా ఉన్నాయి ఈసీలు మంచిగా ఉన్నాయి. మళ్ళీ అవి పోతే ఇంకో ఈసీలు ఇంకా 500 తెస్తాం, తెచ్చి పెడతాం. అలా ఉన్నాయి ఇంకా దోశ ఈసీలు మంచి మంచి తెచ్చి పెడతాం. వాళ్ళు వాస్తున్నారు శనిగడ ఏదో పంపిస్తామాట. ఎందుకంటే కళ్ళు గురించి ఒక 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది కళ్ళు గీస్తా కదా, అప్పటి వరకు మనం పెట్టి నీళ్ళు పెట్టి మసాలా వేసి పెంచాలి వీటిని. అట్లా మా విలేజ్ వచ్చి ఎన్కిపల్లి. ఇట్లా చింత చెట్టు చిగురు కాదు, చిన్నదాని మనసే లేదు, ఏడ చూసి పోతున్నావురా ఓ పసలగాడి పోరాగాడ, పండు మరుగు వెరుగయిందిరా ఓ పసలగాడి పోరాగాడ. ఏం బండారు అవి ఉంటేనే ఓనక్క. చూడు ఫ్రెండ్స్, మా ఊర్లో చూసినా బండారు ఇవో ఇవి బండారు అంటారు. కొందరు భయపడుతున్నారు తెలియమాట మాకు, అయినా అని ఏం పర్వాలేదు. నేను పోతా ఇంటికి, అట్లా పోతా కదా ఇంటికి వస్తాను. ఇది చింత చెట్టు ఉందా, చింత చెట్టు ఇది. చింత చెట్టు ఆడ గుడి ఉంది, ఒక మశమ్మ గుడి. ఆ గుడి మా చేతికాకు మశమ్మ గుడి ఉంది. నైట్లో వస్తే ఆ మశమ్మ గుడి దేవత పంపిస్తారు అలా సార్, అంత బాగుంది. మా శనికి రారు భయపడతారు. ఇది చింత చెట్టు కింద మశమ్మ గుడి. నైట్లో వస్తే ఉత్సవాడుతూ అనిపిస్తాయి. నేను వస్తాను, నాకేం కాదా వేరే వస్తే అట్లా. పల్లెటూరి పిల్లగాడ పసలగా మొనగాడ, పాలు మరసి ఎన్నాలాయరా ఓ పల్లెటూరి పిల్లగాడ, పాలు మరసి ఎన్నాలాయరా. గోడని గొడవ చేస్తే గుర్రకాడి పిల్లగాడ, గొర్రుగాసి ఎన్నాలాయరా. ఆవులూడని మేయమోతే ఆగుమంటని అవి ఉంటే అడవిలకు పారిపాయనా ఓ పల్లెటూరి పిల్లగాడ, పసలగా షేమనగాడ, గోడు మంటున్నావరా. ఇవి ఇక్కడ అంత మా చేయండి ఫ్రెండ్స్, ఎంత మా పొలం కాడికి వీళ్ళు పని చేస్తారు. నేను నిలబడ్డా, నేను కూడా పని చేసి పెద్ద వర్షం వస్తుంది, ఇగో ఫుల్ వర్షం వస్తుంది. ఆ వర్షం పోయాక నేను చెట్టు దగ్గరికి వచ్చాను. ఆ వర్షం పోయినాక మళ్ళీ నేను కూడా పని చేస్తాను. అట్లా ఆ వర్షం ఇగో సన్నగా ముసుస్తుంది, సన్నగా ముసురు ఇగో సన్న ముసు వచ్చింది. ఇక పెద్ద మనిషి ఏమో ఆడ పోయి కూర్చున్నాం వాళ్ళ ఆడ, ఆయన కానీ సరిస్తున్నాడ కూర్చుండు. ఆ పిల్లలు పని చేస్తారు. ఇక చూసినావా అట్లా ఉంటుంది. నేను కూడా కొంచెం పని వస్తుంది, నాకు కూడా పని ఏడ బాబు. అవన్నీ టేకేట్లు కదా, టేకేట్లు ఉన్నాయి. ఆ టేకేట్లు కొట్టేయాలి అవుతానా సరే కదా మంచి సన్నగా సరే అవుతాడవా ఎట్లా ఏం కదా. ఆ టేకేట్లు పడితే ఏమన్నా అపాయం అవుతాము అవునా. పెరిగాయి ఈ చెట్లు నాకు సన్నాక చెట్టు ఉన్నాయా, అవి ఉంటే చెట్లు మాడిపోతున్నాయి. సన్నా చెట్లు ఉన్నాయా, సన్నాక ఆకు ఈ చెట్లు పడితే ఈ చెట్లు మాడిపోతున్నాయి. కాబట్టి ఈ చెట్లలో సన్నా చెట్లు పెంచదు. అవి దూళ్ళు తింటే పాలు బాగిస్తాట, పాలు బాగిస్తానంట. మరి అవి తిన్నామనుకో ఇప్పుడు ఐరన్ లెక్క అనట. సన్నాక చెట్లు ఐరన్ లెక్క మంచి పని చేస్తానట. అది దూళ్ళకు ఎడ్లకు పాలకు మంచిదట. అది అంటున్నారు చాలా మంది చెప్పారు అట్లా. కాబట్టి అది మేకలకు ఎడ్లకు పాలిచ్చే బర్రకు ఈ సన్నాక చెట్లు వేస్తే పాలు బాగా ఐరన్ బాగుంటున్నాడు ఇట్లా. కాబట్టి అవి వేసుకోవాలి. శనగ గొడ్డు బాగా ఉంటే సన్నాక చెట్లు వేయాలి, సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది అంటు. వాళ్ళు పని చేస్తున్నాడు ఏం లేవట, ఏం చేద్దాం. చేయండి వస్తుంది, పని చేయండి వస్తున్నాం. ఇట్లా నేను కూడా అవతల కొద్ది ఎట్లయితే వస్తాం బాయ్.
గుండె రగిలిపోతా ఉంటే గూడు మేడ ఒకటేలే, కాలు బండ జారిపోతే కళ్ళు పూను రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏమమ్మా, రతనాల మేడలోన నిన్నొగరానిగా ఉంచాలని 7 అడుగులు అందకుండా నానని అంతగా అనుకున్నాను, ఏమిటో చెప్పుకున్నాను. అబ్బా వర్షం మాత్రం బాబు. ఇది మా చేను గుడ్ చేను ఎంత ఇక ఇక్కడ మా గుడి మషమ్మ గుడి ఉంది. గుడి కాడ చెట్టు ఉంది, చిన్న చెట్టు. నైట్లో ఎవరు వచ్చినా కానీ మషమ్మ దేవుడు లేచిన పడుతుంది. చూడు ఫ్రెండ్స్, ఈ వర్షం చూడు, వర్షం ఫుల్ వర్షం వస్తుంది. నేను కవర్ వేసుకోలేను కప్పుదామంటే ఎట్లయినా తడిసిపోతా. ఇక ఆడ కొట్టం నీకు ఆ కొట్టంగా కొట్టకపోతే, లేకపోతే ఆ గుడి చిన్న ఉంది లేకపోతే ఇక చెట్టు పడితే ఓ వర్షం కొంచెం పడది, ఆ వైద్యులు పడతా. పల్లెటూరుకి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమనుకోండి, సిటీ కాదు కదా పల్లెటూరు. అయినా మాకు చెట్ల గాలి మంచి వాతావరణము మంచి వస్తుంది మాకు. కాబట్టి మేము ఇక్కడ చెట్లలో ఉంటాము. సూపర్ గాలి వాతావరణం. ఈ యొక్క జొన్నచేను ఇగో అంతా జొన్నచేను, పచ్చిమాచేను. ఇక్కడే పచ్చిమాచేను, ఇక్కడేమో అగో ఆడ ఏసీ పెడుతుంది మా దగ్గర. ఇక మరి అక్కడంతా గుడికాడ మంచి వస్తుంటాను ఇక. కాబట్టి గుడికాడ కూడా ఒక వీడియో ఇస్తా మీకోసం, మంచిగా ఉంటుంది. బంగారి మస్సమ్మ రావమ్మ, మా బంగారి బాతుగులను పెట్టమ్మ, బంగారి మస్సమ్మవే మా ఇలువేల్కు నువ్వేనమ్మా, బంగారి మస్సమ్మవే ఇలువేల్కు నువ్వేనమ్మా, ఓ బంగారి మస్సమ్మ. నువ్వు భావము లేవంటావు, బలమిచ్చుతుంటావు, మమ్మల్ని ఏమి గాలి సోరి జోకినా భయపడక చేస్తావు, బంగారి మస్సమ్మవే మాయమ్మ నువ్వేమమ్మ, ముక్కోడు దేవతల మస్సమ్మ. ఫ్రెండ్స్ వర్షం బాగా వస్తుంది ఫ్రెండ్స్, వర్షం బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇగో పని చేద్దామంటే కొంచెం చెట్టు నుండి కూర్చున్నాడు, చెట్టు నుండి ఇక అటు నుంచి వర్షం చాలా వస్తుంది కాబట్టి చెట్టు నుండి కూర్చున్నా గుడి దగ్గర. వందే మాతరం సుజలాం సుబలాం మలయిత సీదలాం శశ్యామలం మాతరం, వందే మాతరం సుజలం సుబలం పులకితయామిని పుల్లకు సుమిదుల శోభిని సువాసిని వాసిని, వందే మాతరం. అందరూ మంచిగా ఉండాలి, మన దేశం అంతా మంచిగా ఉండాలి. మన వ్యవసాయదారులు మన రాజ్యాలు మంచిగా ఉంటే మన మిలిటరీ మన బార్డర్లో కాశ్మీర్లో బాగుంటారు. కాశ్మీర్ బార్డర్లో మనం మాట చెప్తాం, కాశ్మీర్ బార్డర్లో మిలిటరీ మంచిగా ఉండాలి, మన భారతదేశంలో వ్యవసాయదారులు మంచిగా ఉండాలి. వ్యవసాయం చేస్తే పంటలు అంతాయి, అందరు తింటూ ఉంటారు. మిలిటరీ బార్డర్ మనకు మన దేశం ఎవరు రారు. కాబట్టి సరిహద్దుల వాడు సెంటర్లో మనం చూసుకో, దేశం ఎట్లయింది అంత మంచిగా ఉంటుంది. ఆరోగ్యం పరిశుభ్రం, మన వాతావరణం, మన చెట్లు సూపర్. మరి అట్లా ఉండాలి. కాబట్టి మీకు చెప్తున్నా, వ్యవసాయం చేసే వాళ్ళందరూ చెట్ల నీళ్ళకు రాకుండి. నేను వర్షం వస్తుంది కాబట్టి ఇగో అటు నుంచి వర్షం చాలా వస్తుంది కాబట్టి చెట్టు నీడకు వచ్చిన. ఎందుకంటే చెట్టు నీడ వస్తాం, చెట్టు నీడకు వస్తే మనకు వర్షం అనేది ఇక పడదు బాగా. ఒక అర్థం చెప్పి చెట్టు ఎట్లా గుబ్బూరు చెట్టు ఎంత మంచిది. ఇక చింత చెట్టు సిగురు కాదు, చిన్నదాని పొగరు లేదు, చిన్నవాడా ఏడా ఉన్నవురా ఉరికిదారా, చింత చెట్టు నీడల్లోన చిగురింత తెంపుకుందువు, చింత చెట్టు నీడల్లోన చిగురింత తెంపుకుంటూ, చిన్నదాని వేణువమ్మ ఓ గౌన్లొల్ల మైసమ్మ, చిన్నదాని వేణుయమ్మ చింత చెట్టు కింద. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటా. ప్రతి ఒక్కరూ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
నేను కూడా మీకు ఫాలో చేస్తా, షేర్ చేస్తా. ఎందుకంటే చేనుకు వచ్చినా కాబట్టి మీతోని ఒక 15 నిమిషాలు డిస్కనెక్షన్ పెట్టినా. ఎందుకంటే చేను కాడ పని ఎట్లుంటుందో మీకు చెప్పాలి కదా. అది ఫ్రెండ్స్, మీకు అబ్బాయి షెట్లు తీసుకుపోతున్నాడు. షెట్లు తీసుకుపోయి ఆడేస్తారు. వర్షం వస్తుంది. వర్షం పోయినాక నేను కూడా పోయి పని చేస్తా. వర్షం ఉన్నందుకు కొంచెం నేను బిజీగా ఉన్నా అట్లా. ఎందుకంటే కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఇట్లా. వాళ్ళకు చెట్లు పెట్టడానికి 5,000 ఫ్రెండ్స్. చెట్లు పెట్టడానికి 5,000 ఇస్తున్నాను. ఇక్కడ చెట్లు పెట్టడానికి 5,000. ఎందుకంటే చెట్లు నాటడానికి 500 చెట్లు నాటడానికి 5,000 ఇస్తున్నాను. వాళ్ళు చెట్లు నాటినాక నేను పుణ్యంగా చెప్పారు. మళ్ళీ నేను కూడా ఆశ్రయితాలకు. ఎందుకంటే మన పిల్లలు కాబట్టి మనం ఆశ్రయిస్తాం. మననంటే వాళ్ళు వేరే వాళ్ళు, పక్క వాళ్ళు వాళ్ళని తోలుకొచ్చి చెట్లు నాటిపిస్తున్నాం. ఒక్కొక్కరికి 1,500 అన్నట్టు. 2 రోజులు వస్తాయి 6,000 రూపాయలకు. 5,000 అంటే నేను గుర్తుకి చేసిన 5,000కు ఏమంటే కళ్ళు బోలు కావాలని ఇస్తా, ఒక కూడరు ఇస్తా, ఇంత ఏమన్నా అన్నం బొన్నం పిలిపిస్తా. యథార్థంగా ఉంటారు, మనకు మంచి పని చేస్తారు, పోతారు అట్లా. అది. హాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఉంటా మరి. మీరందరూ కుమార్ గౌడ్ ఫాలో చేయండి. మీరు కుమార్ గౌడ్ని ఫాలో చేసినాకో మిమ్మల్ని మీకు రుణపడి ఉంటాను. నా యూట్యూబ్లో రండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమన్నా గంట కొట్టండి, గంట సిమ్ము. బాయ్ మరి. ఉంటా. బాయ్. కుమార్ గౌడ్ తగ్గేలేదు. బాయ్.